అందువల్ల ఒక ప్రశ్నించే గొంతును గెలిపించండి. బీఆర్ఎస్ పార్టీ ఇలా ప్రజలకు అండగా ఉన్నది. నువ్వు మూసీ పేరిట పేదల ఇళ్లు కూలుస్తా అంటే ఆ ప్రజలు తెలంగాణ భవన్కి వచ్చి తమ బాధలు చెప్పుకుంటే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు మా శాసనసభ్యులు అందరం పోయి బుల్డోజర్లకు అడ్డంగా నిలబడి ఇవాళ హైదర్ షా కోట గాని మూసి కూల్చివేతలను అడ్డుగా నిలబడ్డది, అడ్డుకున్నది, ఆపింది బీఆర్ఎస్ ప్రభుత్వం. సో అందువల్ల ఒక ప్రశ్నించేటువంటి దాన్ని మీరు గెలిపించండి, ప్రజల పక్షాన నిలబడేటువంటి పార్టీని గెలిపించాలని మేము ఈరోజు అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ఇవాళ కేసీఆర్ గారి హయాంలో హైదరాబాద్ లో అద్భుతమైన పాలన జరిగింది. శాంతి భద్రతలకు కేర్ ఆఫ్ గా తెలంగాణ రాష్ట్రం నిలిచింది. దేశంలోనే అవార్డులు అందుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టాం, కొత్త పోలీస్ వాహనాలు అందించాం. అదేవిధంగా సీసీ కెమెరాలు, వాహనాలు, స్టేషన్ అలవెన్స్లు, ట్రాఫిక్ అలవెన్స్, కొత్తగా పెద్ద ఎత్తున పోలీసులో రిక్రూట్మెంట్, వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ అలా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పోలీసులకు టీఏ బిల్లులు వస్తలేవు, సరెండర్ లీవ్ పైసలు వస్తలేవు, పోలీస్ స్టేషన్ అలవెన్స్ బంద్ అయిపోయింది, వాహనాల్లో డీజిల్ పోయడానికి డబ్బులు విడుదల కాని పరిస్థితి, మొత్తం కూడా ఇలా లా అండ్ ఆర్డర్ కుప్పగూలిపోయినటువంటి పరిస్థితి. నిన్ననో మొన్ననో మీరందరూ కూడా చూశారు, హైదరాబాద్ లో జగద్గిరి గుట్టలో నడి రోడ్డు మీద ఒక యువకుడిని కత్తితో పొడిచి చంపినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఎంత హృదయ విదారకరమైనటువంటి దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. అంటే ఇవాళ రేవంత్ పాలనలో గన్ కల్చర్ మీరు కూడా చూస్తున్నారు. పట్టబగలు తుపాకులతో కాల్చివేతలు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ తుపాకులు? కేసీఆర్ గారేమో అగ్రికల్చర్ పెంచితే రేవంత్ రెడ్డి గన్ కల్చర్ పెంచుతా ఉన్నాడు. మర్డర్లు పెరిగినాయి, మానభంగాలు పెరిగినాయి. ఇది నేను ఉత్తగా చెప్తలేను, రాజకీయంగా చెప్తలేను. ఇది అఫీషియల్ గా పోలీస్ క్రైమ్ రికార్డ్ రిపోర్ట్ నుంచి చెప్తున్నా. ఈ సంవత్సరం ఈ జనవరి నుంచి ఇప్పుడు నవంబర్ ఈ 9-10 నెలల్లో దాదాపు 189 మర్డర్లు జరిగినాయి. ఇందులో 88 మర్డర్లు నడి రోడ్డు మీద పట్టపగలు మర్డర్లు జరుగుతూ ఉన్నాయి ఇలా హైదరాబాద్ లో. 1700 కిడ్నాప్లు, 123 రేప్ కేసులు, 1051 రాబరీస్, 6411 దొంగతనాలు. అంటే ఇట్లా ఈ ఇయర్లో, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 2025 సంవత్సరంలో 12% మహిళల పట్ల నేరాలు పెరిగినాయి. గత ఏడాదితో పోలిస్తే అత్యాచారాలు 28% పెరిగాయి, కిడ్నాప్లు 26% పెరిగాయి. హైదరాబాద్ లో 41%, సైబరాబాద్ లో 60% క్రైమ్ రేట్ పెరిగింది. ఓవరాల్ గా తెలంగాణలో 22% క్రైమ్ రేట్ పెరిగింది. మరి ఈయననే హోంమంత్రి, ఈయననే ముఖ్యమంత్రి, ఈయనదే కదా బాధ్యత. నీ పాలనలో వృద్ధి జరిగింది, నీ పాలనలో ఏదైనా డెవలప్ అయిందంటే క్రైమ్ రేట్ డెవలప్ అయింది, క్రైమ్ రేట్ పెరిగింది తప్ప నా జీఎస్టీ పెరగలే, నా సేల్స్ ట్యాక్స్ పెరగలే, నా రెవెన్యూ పెరగలే, హెల్త్ ఇండెక్స్ పెరగలే. పెరిగిందేమని ఉంది రేవంత్ పాలనలో అంటే హత్యలు పెరిగినాయి, అత్యాచారాలు పెరిగినాయి, మానభంగాలు పెరిగినాయి, మర్డర్లు పెరిగినాయి, రేపులు పెరిగినాయి తప్ప ఇంకా వేరే ఏం పెరగలే. దానికి రేవంత్ రెడ్డి గొప్పగా చెప్తాడు. జోక్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు పొద్దున్న లేస్తే సెక్రటరియట్ పోకుండా ఎక్కడ కూర్చుంటాడంటే పోలీస్ స్టేషన్. మన రేవంత్ రెడ్డి గారు సెక్రటరియట్ బోర్డు ఎడ కూర్చుంటాడు? పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చుంటాడు. అయితే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ఏదైనా తప్పది అనుకుంటే పోలీస్ కమాండ్ కంట్రోల్ కు పోతాడు. మరి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చుంటే ఈయన హోంమంత్రి నువ్వే, ముఖ్యమంత్రి నువ్వే. ఏనాడన్నా క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతుంది, మర్డర్లు ఎందుకు పెరుగుతున్నాయి, అత్యాచారాలు ఎందుకు పెరుగుతున్నాయో రివ్యూ చేస్తాడా? పోలీస్ కమాండ్ కంట్రోల్లో ఈయన చేసే రివ్యూ ఏదన్నా ఉంది అంటే కమిషన్ల మీద రివ్యూ చేస్తాడు. ఇంకెక్కడెక్కడ కమిషన్లు పెండింగ్ ఉన్నాయి, ఎక్కడెక్కడ కమిషన్లు తొందరగా రాబట్టాలో కమిషన్ల మీద రివ్యూ చేస్తాడు తప్ప ఈ ముఖ్యమంత్రి ఏనాడు క్రైమ్ రేట్ మీద రివ్యూ చేయడిన. చేసుంటే పెరగదు కదా క్రైమ్ రేట్. కమిషన్ల మీద ఉన్న ధ్యాస నీ క్రైమ్ రేట్ మీద లేదు రేవంత్ రెడ్డికి. అరే ఇవాళ కూడా అదే పోలీసులను అడ్డం పెట్టుకొని మా నాయకుడు మరి జనార్దన్ రెడ్డి గారి ఇంటి మీద ఇలా దాడి చేసి నానా బీభత్సం సృష్టిస్తున్నారు. మా ఎమ్మెల్సీ రవీందర్రావు గారి ఇంటి మీద దాడి చేసి నానా బీభత్సం సృష్టిస్తున్నారు. అంటే ఏంది, మీరు ఏం చేయదలుచుకున్నారు?
ఇలా మేము ఒక 20 ఫిర్యాదులు ఇచ్చినాం ఇప్పటిదాకా పోలీస్ కమిషనర్ కు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎంత విచ్చలవిడిగా పోలీసులను వాడుతున్నారు, మా నాయకులను ఏ రకంగా పోలీసులు బెదిరిస్తున్నారు, ఇస్తే యాక్షన్ లేదు. పైగా మా ఇండ్ల మీద, మా నాయకుల ఇండ్ల మీద దాడులు చేస్తాడు. అసలు రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ గా యు ఆర్ ఫెయిల్, ఎడ్యుకేషన్ మినిస్టర్ గా యు ఆర్ ఫెయిల్, మున్సిపల్ మినిస్టర్ గా యు ఆర్ ఫెయిల్, ఓవరాల్ గా చీఫ్ మినిస్టర్ గా యు ఆర్ అట్టర్ ఫెయిల్. వై పీపుల్ షుడ్ ఓట్ యూ? విద్యాశాఖ మంత్రిగా 10వ తరగతిలో అంటే స్కూల్ ఎడ్యుకేషన్ లో 67,000 మంది పిల్లలు తగ్గిపోయినారు. మున్సిపల్ మంత్రిగా హైదరాబాద్ లో ఎక్కడ చూసినా చెత్తనే, వీధి దీపాలు వెలగవు, చెత్త, పిచ్చి కుక్కలు, స్వైర విహారం, బస్తీ దవాఖానలో పోతే మందులు లేవు. మున్సిపల్ మంత్రిగా ఫెయిల్. ఇక హోంమంత్రిగా మర్డర్లు, మానభంగాలు, అత్యాచారాలు పెరిగినాయి తప్ప నువ్వు హోంమంత్రిగా సాధించిన ప్రగతి అయితే ఏమి లేదు. ఓవరాల్ గా చీఫ్ మినిస్టర్ గా యు ఆర్ అట్టర్ ఫెయిల్. నీ మంత్రులే నీకినరు, నీ ఎమ్మెల్యేలే నీ మీద రోజు ఒక ఎమ్మెల్యే ఉత్తరం రాస్తున్నాడు. ఒక ఎమ్మెల్యేనేమో వరల్డ్ బ్యాంక్ ఉత్తరం రాసిండు నీ మీద నమ్మకం లేక 100 కోట్లు ఇవ్వమని. ఇంకొక ఎమ్మెల్యేనేమో అరే మాకు ఊర్లలో పోతే పెళ్లిలకు సావులకు తిరుగుతున్నాం తప్ప ఒక బోర్ అడిగినా, మోటార్ అడిగినా, బుగ్గ అడిగినా వేసే దిక్కు లేదు, రూపాయి లేదు మా దగ్గర అని నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉత్తరాలు రాస్తున్నారు, బహిరంగంగా మాట్లాడుతున్నారు. యూ డోంట్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ ద గవర్నమెంట్. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ప్రతిపక్షం బలోపేతం కావాలి? ఇలా మేము బీఆర్ఎస్ పార్టీగా ఈరోజు మేము చెప్తున్నాం, మొన్న కేటీఆర్ గారు రిలీజ్ చేశారు, జూబ్లీ హిల్స్ లో 5,300 కోట్ల అభివృద్ధి చేసినామని విత్ ఆల్ డీటెయిల్స్ మా కేటీఆర్ గారు రిలీజ్ చేసినారు. నువ్వేం చెప్తావు? ఒక ఫ్లైఓవర్ కట్టినావా జూబ్లీ హిల్స్ లా? ఒక ఇల్లు కట్టినావా జూబ్లీ హిల్స్ లా? ఒక దవాఖాన కట్టినావా జూబ్లీ హిల్స్ లా? నువ్వు ఏం చేసినావు జూబ్లీ హిల్స్ లా? చెప్పుకోవడానికి ఏమీ లేదు. లిటరల్లీ యు ఆర్ బ్లాక్ మెయిలింగ్. అదే బీఆర్ఎస్ పార్టీ మేమేం చేస్తాం, 9.5 ఏళ్లలో ఎంత అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినామో ప్రజలకు చెప్పాం. ప్రజల కళ్ళ ముందుంది, ప్రజలు దాన్ని అనుభవిస్తున్నారు. జూబ్లీ హిల్స్ ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్, అద్భుతంగా 24 గంటల కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్, జీవో 58, 59 కింద పట్టాలిచ్చి వాళ్ళ ఇళ్లను రెగ్యులరైజ్ చేసింది బీఆర్ఎస్. నువ్వు మాత్రం ఆ ఇళ్లను కూలగొడుతున్నావు బుల్డోజర్లు పెట్టి. హైడ్రా పేరిట భయకంపం సృష్టిస్తున్నావు. నువ్వు నిద్రపోకుండా చేస్తున్నావు పేదల్ని, బస్తీ ప్రజల్ని. అదే బీఆర్ఎస్ ఇవాళ నాడు అభివృద్ధి చేసింది, నేడు ప్రధాన ప్రతిపక్షంగా. బీజేపీ అయితే పత్తా లేకుండా పోయింది. బీజేపీ ఏం పట్టించుకోలే, 8 ఎంపీలు గెలిచినా బడ్జెట్ లో గుండు సున్నా. ఈ రాష్ట్రానికి ప్యాకేజీ రాదు, మెట్రో రైలుకు పర్మిషన్ రాదు. బీజేపీ కనీసం ఎరువులు కూడా సరఫరా చేయదు. బీజేపీ ఇయ్యది, రేవంత్ రెడ్డి కొట్లాడాడు, ఇద్దరు ఒకటే. కానీ బీఆర్ఎస్ ఈరోజు 2 సంవత్సరాల్లో ఆనాడు అధికారంలో ఉంటే అభివృద్ధి చేసి చూపాం, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం, దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ నిలిపాం. దేశం తెలంగాణను చూసి నేర్చుకునే విధంగా ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి పాలనలో నడిపించాం. మనం మిషన్ భగీరథ పెడితే దేశం హర్ ఘర్ కో జల్ గా దేశం మొత్తము అమలైంది. మనం 196